అందరికి గుడ్ మార్నింగ్. ఈయన నా ఫ్రెండ్ మొన్న ఏం చేసిండు తెలుసా, పొద్దున్న లేస్తే నాయంబడి ఉంటాడు, ఏడుకోయినా నాయంబడి ఉంటాడు. ఏం చేసినా ఇద్దరం కలిసి చేస్తాం. బాత్రూమ్ ఒక్కటి ఓకే కానీ అయితే మొన్న ఒక 4 దోస్తులు వచ్చారు, అందులో కూడా నాతో మాట్లాడాడు. వీడేం చేసిండు, నేను అందరితో మాట్లాడతా, నాకు కొంచెం అందరికి ఎలిగేషన్స్ ఉంటాయి. అయితే వీడేం చేసిండు, అరే ఆగరా బాబు వీడియో ఏం చేస్తున్నావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఇద్దరితో. అయితే వీడేం చేసిండంటే, వీడు నన్ను ఒక దగ్గర పిలిచిండు, ఇట్లా మంచూరియా తిందాం రానా ఆకలిస్తుందంటే నేను వెళ్ళాను. వెళ్ళేసరికి నేను ఆడికి పోతానున్నా, వీడు వెళ్ళిపోయాడు. ఇంకా ఆ నలుగురు ఎమ్మడి వెళ్ళిపోయి మా ఊర్లో ఒక భూపతి గ్రాండ్స్ అని రెస్టారెంట్ ఉంది, వెళ్ళిపోయిండు. ఆడికి పోతాడని నాకు తెలియదు, వెళ్ళిపోయిండు. ఏడుకోండి అని నేను కూడా లైట్ తీసుకున్నా. ఆకలి అవుతుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను అన్నం తినేసి పండుకున్నా. వీడేం చేసిండు, భూపతి గ్రాండ్స్కి వెళ్ళి అక్కడ బిర్యానీ తిన్నాడు ఊకొని ఉండాలా. మళ్ళీ ఏమంటుండు, ఎవరన్నా అడిగితే నేనే బదలాం చేస్తున్నాను మళ్ళీ నా మీద చెప్తుండు. అంటే బిర్యానీ తిన్నోడు మంచిగానే ఉండు, ఈ నెంబర్ పోయినోడు మంచిగానే ఎవరు బదలామైంది. మొత్తం మాటలు చెప్తేనే అరే సగం మాటలు చెప్తున్నావు. సగమేంద్ర బాబు, నువ్వు ఎందుకు నిన్నేమన్నా ఈయనతో చెప్తుండు. ఆయన ఫోన్ చేసిండు, ఆయన రోడ్ ఫోన్ చేస్తే నాకెందుకు చెప్తున్నావురా బాబు, ఇదేమన్నా న్యాయమా? ఇది ఏమన్నాడు ఆయన, మొట్ట ఉడిచి అంతా టైం వర్షాలు పడతలేవు, ఏమైతుందో తెలుసలేదు, ఎవరు సంపద ఉంటో తెలుసలేదు, ఎవరు తిరుగుతుండో, ఎవరిని ముంచుతుండో తెలుసలేడు. చిన్న బిర్యానీ గీడు పొద్దున్న లేస్తే ఎమ్మడి ఉండోళ్ళం, చిన్నప్పటి దోసాన్ కింద మీద చేసిండు. మొత్తం తిన్నాడు ఊకొని ఉండాలా. నేను బదలాం చేస్తున్నాను, మళ్ళీ నన్ను బదలాం చేస్తున్నాడు. బదలాం ఏముంది, తిందాం తింటా ఆదరాబాయి. అరే నలుగురు, అరే పట్నంకెళ్ళి ఎవరు నలుగురు వచ్చిపోయారు రా, పొద్దున్న లేస్తే నేనెంబడి ఉంటాను, నన్ను ఇచ్చిపెట్టి అల్లబడిలో తింటావురా బిర్యానీ. పట్నం నుంచి పోతా. అందుకే ఈ రోజులలో ఏముంది అంటే, ఎవరి బొచ్చుకడని వస్తుంది ఏడో గాని, నేను ఏమన్నా ఇవాళ రేపు ఎవరిని నమ్మొచ్చేటట్టు లేదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరు ఎప్పుడు వెన్నుపోటు వరుస్తారు, ఎవరు మన ఎప్పుడు ఎంబడి కట్టప్పలు ఎవరు ఉంటారు, భానుప్రకాష్లు ఎవరు ఉంటారో తెలియదు అనమాట. అందుకే ఎవరిని నమ్మకుర్రి. లోకం మొత్తం గలీజ్ అయిపోయింది. ఈ గలీజ్ లోకంలో బతకాలంటే చాలా కష్టం. మనిషి పోయి అడవిలో బతికేటట్టుంది కానీ ఊర్లల్లో పట్టణంలలో మనుషులు బతికే స్థితి లేదు ఈ రోజు ఇసొంటోళ్ళ వల్ల. అర్థమవుతుందా మీకు? అయితే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మేము టీవీ కొనుక్కొని పోతున్నాం. ఇగో మా దోస్తు గారికి టీవీ కావాలట. ఆ షోరూమ్ కాడికి పోయినాక మళ్ళీ నేను వీడియో చేస్తా, చూడు మీరు. కానీ ఈ మాత్రం నాకు 100% అన్యాయం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వీడియో చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఖండించండి ఈ విషయాన్ని. మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మిమ్మల్ని కూడా ఇట్లా ఎవరైనా మోసం చేసి బిర్యానీ అంటే ఆయనకి చేతబడి చేయించి ఆ నాలుక పడిపోవాలి, ఆ నాలుక టేస్ట్ తెలియకుండా చేయరు. మీరు కూడా మంచిగా ఎవరన్నా చేతబడులు బాణమతులు చేస్తూ ఉంటే నాకు వాళ్ళ నెంబర్ ఏరి, ఈయన చేతబడి చేసి ఈయన అన్నం తినకుండా బిర్యానీ తినకుండా చేద్దాం. ఏదన్నా చేయరి, ఎట్లనైనా చేయరి, నాకు నెంబర్ జర పెట్టుర్రి, నేను మాట్లాడి 11,000 పోయినా సరే 21,000 పెడతా నేను పెట్టుబడి. మొత్తం మీద వీనికి చేతబడి చేపియాలి మనం, చేతబడి చేయించి ఈ నాలుకకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ దేన్ని కూడా టేస్ట్ తెలియకుండా చేస్తాం. ఉంటాం అలా. ఇది మా ఊర్లో పెద్దది ఒకటి మాల్ ఓపెన్ కడుతురు, త్వరలో ఓపెన్ అయ్యేది ఉంది. ఇది చాలా పెద్ద మాల్, 7 ఎకరాల మీద ఉంది. ఎక్కడ సైడ్ అంతే. బొర్రే మళ్ళీ రాదు అంతే, అది వాస్తవమే.
రసం. ये शुगर वाला वर्षे का है मैं खाना आ रहा है 400. ये डॉक्टर राम रेड्डी का है. హలో బాబ్ జమీర్ బాయ్ జామకాయలు ఇప్పించిండు. ఫేమస్ వాడు తింటున్నాం. చెప్పరా జమీర్గా ఏం చెప్పాలి చెప్పను. కంటెంట్ మనిషికి బల్బ్ ఉండాలరా. బల్బ్ ఉండాలి. గుద్ద బల్బ్ ఉండదు. వృద్ధ బల్బ్ ఉండదు. అదే అంటున్నా. ఇట్లే చేసాం అనుకో ఊరు పోయిందాక గుద్ద జాగాలు ఉండదు మళ్ళా. అర్థమైందా? ఉండదు. ఎట్లకెళ్ళి చూసినా 2 నిమిషాలు పక్క జరుగుతుంది. అంత కంటెంట్ అంత బాగా వేస్తాను నేను. ఇక్కడ పీపులు అవన్నీ ఏముండవు. అంతే. అర్థమవుతుందా? మొత్తం ఒరిజినల్ రా ఎట్లా తీసినా అట్లా వేస్తాం. ఒక ఫిల్టర్ అయ్యా ఒక మ్యూజిక్ అయ్యా అసలు వేరే అయితే మళ్ళా అంతే. అంతే గితే కాదు. అర్థమవుతలేదు నీకు. కానీ ముద్దల బిర్యానీ కోసం ముద్దల పంచాయతీ పెట్టినాం 3 రోజుల నుంచి. జావిద్ పోయి పెట్టింది అది. జావిద్ భాయ్ పెట్టినా నీకు చెప్పినా నా బిర్యానీ తిననీకి పోయినామని. నువ్వు కాదురా బాబు. నేను నీకు చెప్పిన నా బిర్యానీ నువ్వు మంచి ఇప్పుడు ఒక మనిషికి ఆయనకు అర్థమైపోయింది పోయింది నీళ్ళు నింపడానికి. నువ్వెందుకు లొల్లి పెట్టావు మధ్యలో? ఒక మనిషికి ఆకలి అవుతుంటే పిలిచి నువ్వు అక్కడ ఉండాలి. ఉన్నా నేను. నువ్వు ఉండకుంటే మరి నీకు గుద్దవలిపి అవుతుంది అది. అదే నేను ఎందుకు తినిపించాలి, నేను తినిపించాలి, నా తను పైసలు అదే నువ్వు ముందే చెప్పేది ఉండే రా బాబు. నేను చెప్పలే. నువ్వు రమ్మన్నావు వాడికి. రమ్మన్నా ఈడు ఉన్నా. ఫుడ్ సెంటర్ గాడికి నువ్వు రమ్మన్నావు. చోటు బై స్పైసీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది అడిగి వచ్చేసి అని చెప్పిన. నువ్వు ఎందుకు తెంగేసినావు? మనోడే ఆడ ఫాస్ట్ ఫుడ్ వాడు కూర్చుందామని పిలిచినావు. మరి ఎందుకు పోయినావు? వాళ్ళు పిలిచి మళ్ళీ అక్కడ పోయినా. అవును మళ్ళీ నాకు చెప్పాలి. చెప్పినా వస్తున్నా అని చెప్పి ఇట్లా చేసి చూపించుకుంటే తెంగేసినావు. అవును చేసి పెట్టినా వస్తున్నా అని చెప్పి. అవును మరి ఎవడు డబుల్ పెట్టలేదు అది. అట్లా కాదు. ఏం బ్రో ఆడుంది ఆటో మీద. నమస్తే అర్థమవుతుందా? నీకు అర్థమైతే లేదు. 0902 అది 090204 ఏమున్నా ఏం డీజీ వచ్చేస్తుంది వల్ల 08 వస్తుంది. ఫుల్ వర్షం. ఫుల్ వర్షం అంటే ఇది ఉన్నా అని చెప్పిన. అవురా బాబు నేను ఇక్కడ లేనంటే అయిపోతుండే కదా. నా పనిలో నేను వెళ్ళిపోతుండే. నేను ఏడున్నా ఆడనే ఉన్నా అని చెప్తావా? అవును ఇప్పుడు ఎలక్షన్ పిల్లలకు ఇద్దరు పిల్లలకు రా. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నా నిలబడే ఛాన్స్ ఉంది. 4 ఉన్నా నిలబడచ్చు, 8 మంది ఉన్నా నిలబడచ్చు. అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరైతే ఎన్ని రోజుల నుంచి 3 పిల్లలు అని ఎలక్షన్లలో నిలబడుకుండా ఉన్నారో వాళ్ళందరికి ఛాన్స్ ఉంది. మీరందరూ ఇమీడియట్లీ గా రెడీ అయిపోండి. ఇప్పుడు నిన్న మొన్న అంతా సర్పంచ్ ఎలక్షన్లు అయితే అది అని చెప్పి దసరా కంటే ముందు సర్పంచ్ క్యాండిడేట్లు అందరు బాగా ఖర్చు పెట్టుకుంటారు డబ్బులు. వాళ్ళ స్టేజ్ తీసుకొచ్చి మళ్ళీ ఆపేసారు. ఇప్పుడు మళ్ళీ ఏమైతుందో తెలియదు. అక్కడిక్కడ పోయి మళ్ళీ ఇప్పుడు క్యాండిడేట్లకు మళ్ళీ ఖర్చులు వస్తున్నాయి. ఖర్చులు బాగా పెట్టుర్రి, గెలువురి. 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా నామినేషన్ అవకాశం కల్పించిన ప్రభుత్వం. మీరందరూ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసి ఈ ముసలి కొడుకులను 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పాలిస్తున్న పంపించేసేయండి. యంగ్స్టర్స్ రావాలి. పొలిటిక్స్ లో యంగ్స్టర్స్ ఉంటే బాగుంటది. ఆ ముసలోళ్ళని ఇంకెన్ని రోజులు చూసాం వాళ్ళ ముఖాలు చూసి బోర్గా వస్తుంది. ఎప్పుడు ఛాన్స్ వచ్చినా వాళ్ళే నిలబడుతుంటారు. ఎప్పుడు ఛాన్స్ వచ్చినా వాళ్ళే గెలుస్తుంటారు. ఎప్పుడు ఏదైనా మేము పెద్ద మనుషులం
మేమే గెలుస్తాం, మేమే నిలబడతాం. ఇక మిమ్మల్ని నమ్ముకొని ఎన్నుకున్న వాళ్ళు ఎక్కడ పోవాలి, తర్వాత జనరేషన్ ఎక్కడ పోవాలి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఒకసారి గెలిచినోడు, 2 సార్లు గెలిచినోడు మూసుకొని రిటైర్మెంట్ తీసుకొని కూర్చోవాలి. ఇల్లు కట్టుకోరు, కార్లు తెచ్చుకోరు, ప్లాట్లు కొనుక్కోరు, ఆస్తులు జమ చేసుకోరు, బిడ్డల పెళ్లి చేసారు, కొడుకుల పెళ్లి చేసారు. మళ్ళీ అవకాశం కోసం మళ్ళీ వాళ్ళే నిలబడతారట. మరి ముడ్డ కూర్చో వాళ్ళ వెనక నిలబడ్డోళ్ళు మీ పని అయిపోయింది. మీరందరూ సపడా ఇండ్లల్లో మంచిగా నిమ్మలంగా ఆ షుగర్ బీపీ గోళీలు వేసుకొని రోజు వాకింగ్ చేసి నిమ్మలంగా ఉండున్నాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్ కి అవకాశాలు ఇవ్వండి. మీరు చేయలేని పనులని ఇప్పుడు వచ్చే వాళ్ళు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. మంచి మంచి వాళ్ళు ప్రజల కోసం పోరాడే లీడర్స్ ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ మంచిది, ఈ పార్టీ మంచిది అని కాదు, అన్ని పార్టీలలో అందరు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. మీరు అయిపోయింది ఇంకా, మీరు ఇక పెద్ద మనుషులు లేక రిటైర్ అయిపోయారు అంతే. పార్టీ ఈయన లేక ఫిర్యాదు దింపిస్తా అని దింపకుండా అట్లా చేసి నమ్మిన వాళ్ళని మోసం చేయకండి. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. 20-30 ఏళ్ళు మీరు ఏలేరు, మీరు గెలిచిర్రు, మీరు పదవులన్నీ అనుభవించారు. కాబట్టి పదవులు లేని వాళ్ళకు ఎలక్షన్ లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏమనగా, అధ్యక్ష మీరందరూ పక్కకి తప్పండి. ముసలి అయిపోయారు, ముసలి వద్దు, యంగ్స్టర్స్ రావాలి. యంగ్స్టర్స్ ఉంటే అభివృద్ధి పదంలో ఊరే గాని, దేశమే గాని, రాష్ట్రమే గాని, ప్రపంచమే గాని ముందుకెళ్తుంది. మీరు ముసలోళ్ళు ఇంకెన్ని రోజులు వెళ్తారు ఆయన? మిమ్మల్ని చూసి మీ ముఖాలు చూసే బోర్ పడుతుంది. ఇట్లా వర్షం అయిపోయింది. ఈ చిన్నటి ఉపన్యాసం ఇంతటితో ముగిస్తూ జమీర్ భాయ్ పైన ఫోకస్ చేస్తున్నా. జమీర్ భాయ్ మొన్న బిర్యానీ ముట్ట కలిపిండు, ఇక పంచాయత్ దిగాలి, ఆ పంచాయత్ దింపాలి. మీరే కామెంట్లలో అందరు వేసుకోరు, జమీర్ భాయ్ వేసుకోరు రావడు. జమీర్ భాయ్ ఎట్లా వేసుకోవాలంటే సాయిరామ్ అని సప్పుడు రావాలి ఆయన దగ్గరికి వెళ్ళి. 18 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. ప్రతి ఊర్లో వర్షం పడుతుంది, మా ఊరికి వచ్చేసరికి వర్షం పడతలేదు. అంటే మా ఊర్లో ఎంత గలీజ్గాలురో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకడు ఎదుగుతుంటే ఎదుగనియరు, ఒకడు మంచిగా ఉంటే ఓర్వలేరు. మా ఊర్లో గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరు రాజకీయం చేస్తారు. ఆడ ఎంప్లాయ్ అంటాడు, మళ్ళీ వచ్చి రాజకీయంలో పుల్లలు పెడతాడు. ఎవరు పనులు చేసుకోవాలి, నిమ్మలంగా ఉండాలి. ఏదో గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది, మంచిగా పొద్దుగాల డ్యూటీకి పోయి సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో మంచిగా ఆడుకోవాలి. అది వదిలిపెడతాడు. ఇంటికి రాగానే ఇక ఓ దగ్గర జమ అయి ఛాయలు చెప్పుకొని ఓ దగ్గర కూర్చొని ఆ వాటిలో ఆటి నిలబడాలి, ఈ వాటిలో ఈటి నిలబడాలి. అన్ని సర్పంచ్ మేము గెలిపిస్తాం, ఈ ఉప సర్పంచ్ మేము చేస్తాం. ఎందుకురా మీకు ఇవన్నీ? మీ ఇల్లు, మీ సంసారాలు మీరు చూసుకోరి. గవర్నమెంట్ జాబ్ ఉంది, నెల నాటి జీతం వస్తుంది, మంచిగా మెసేజ్ వస్తుంది టంగమని, క్రెడిటెడ్ యువర్ శాలరీ అని. అవి చూసుకోర్రి. వారం కొన్నారు, సినిమా కోరి, నిమ్మలంగా బిర్యానీ తిన్నారు. నీకెందుకు రాజకీయాలు? చేస్తే రాజకీయం అయినా చేయరు, గవర్నమెంట్ జాబ్ అయినా చేయరు. ఆ జాబ్ వదిలింటారు ఎక్కడ, ఆ జాబ్ ఏడుంటుందో. ఆ జాబ్ నుంచి ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఊర్లో చోలు పెట్టాలని ఉంటుంది. మొత్తం రాజకీయం మీద ఫోకస్ అంతా. ఎవరి పని ఆడు చేసుకోవాలి. ఇప్పుడు బార్బర్ ఉన్నానుకో, ఆయన మంచిగా హెయిర్ కట్ చేయాలి. డ్రై క్లీనర్ ఉన్నాడు అనుకో, ఆయన మంచిగా డ్రై క్లీనింగ్ చేయాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పుకున్నారు కదా. మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మీకు రాజకీయం ఎందుకురా? ఊర్లో ఉన్న మీరు పిల్లికి బిచ్చం పెట్టారు. మీ మొహాలు చూస్తే ఇప్పుడు ఉన్నోళ్ళ మొహాలు చూస్తేనే విరక్తి పడుతుంది. మళ్ళీ మీ మొహాలు ఎవరు చూస్తారా? పొద్దుగాల ఇట్లా సూర్యుడు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళి రాగానే మళ్ళీ చీకటి పడ్డానికి కూరుకొస్తారు. మిమ్మల్ని ఊర్లలో ఎవడు గుర్తుపట్టాడు కూడా గుర్తుపట్టాడు. మీకు ఎందుకురా? మీకు దొరికే 2-3 గంటలు అలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోండి, అంతేగాని వచ్చి మళ్ళీ మేము రాజకీయం చేస్తాం, మేము బొచ్చు చేస్తాం, నేను ఆయన సర్పంచ్ గెలుస్తా, మా కూరమంతా గెలుస్తుంది, మేము ఉప సర్పంచ్లో అవుతాం, ఇవన్నీ ఆశలు పెట్టుకోకూరి. టైం చేంజ్ అయ్యింది. మీరు అనుకున్నవన్నీ జరగవు, ఎప్పటికీ జరగనివ్వం. అర్థమైందా? యంగ్స్టర్స్ అంతా ముందరకు రావాలి. ప్రతి ఊర్లో, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊర్లో యంగ్స్టర్స్ అంతా ఈ ముసలోళ్ళని ఇంటికి పంపించేసేయండి. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి మీకు ఎందుకురా? రాజకీయాలు అవసరమారా? మన దొంగసాటుగా పోతాడు అక్కడికి, లాసందులోకి వెళ్ళిపోయి నాకు కోటేయాలి, మా ఓన్ కోటేయాలి. మీకు ఎందుకురా ఇవన్నీ? మానుకోర్రా, ఇవన్నీ మానుకోండి, నిమ్మలంగా ఉండుర్రి. మీకు రోజులో దొరికేవే 2-3 గంటలు, అవి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, అంతేగాని పాలిటిక్స్ లా మైండ్ పెట్టి మీరంతా ఏమో చేద్దామంటే మీ మాట ఎవ్వరిన పరిస్థితుల్లో లేరు. అయిపోయింది మీదంతా. మీరు మంచిగా ఉండండి. మీరు గవర్నమెంట్కి హెల్ప్ చేయండి, మేము గవర్నమెంట్ నడుపుతాం. అర్థమైందా? ఉంటా మరి.
ఈ వీడియోలో ఇంతే. ఈ బిర్యానీ పంచాయతీ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదాం. ఇప్పుడు టైం అయిపోయింది. రేపు కలుద్దాం ఇంకో వీడియోలో, ఇంకో టాపిక్ పైన మాట్లాడదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు జమీర్ భాయ్ టచ్ లో ఉంటాడు. పాలిటిక్స్ మీద మాట్లాడదాం. ఇంకా పాలిటిక్స్ అవగాహన బాగుంది. రాష్ట్రంలో జరిగే సమస్యల మీద మాట్లాడదాం. రోజు ఒక వీడియో ఇస్తా. ఖచ్చితంగా మీరు అందరు చూసి లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఉంటా మరి. ఈ బిర్యానీ పంచాయతీ తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఉంది భూపతి. జై హింద్. రేఖ చల్లబోతే రూపాయెందుకు రూపాయి పువ్వులెందుకు నల్లజల కరమొక్క నల్లజల కరమొక్క నల్లజల కరమొక్క